న్యాయం సాయం కలిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అంటారు. మరి ఇదేంటి? ఒక్కసారి వీడియో చూడండి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. పొత్తు పెట్టుకొని 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గెలిచారు. ఈ విషయం టీడీపీ జనసేన కార్యకర్తలు మర్చిపోయారా ఏంటి? అసలు టీడీపీ వర్మకి జనసేన కార్యకర్తలకి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి అసలు ఏం జరుగుతుంది? కలిసి ఉంటే కలదు సుఖం అనే కాన్సెప్ట్ వీళ్ళు మర్చిపోయినట్లున్నారు. జనసేన నాయకుల చేతుల్లో నుంచి త్రుటిలో తప్పించుకున్న టీడీపీ వర్మ ప్రతిసారి మా అధినేత మా సీఎం ఫోటో ఎందుకు పెట్టడం లేదని రచ్చ చేయడంతోనే దాడి చేయడానికి జనసేన నేతలు సిద్ధమైనట్లు జన సైనికులు చెబుతున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకంటూ టీడీపీ వర్మ పైన గొడవకి దిగారు జన సైనికులు. కూటమిలోని రెండు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో ఉన్న లోపాన్ని సూచిస్తూ మరి ఇలానే చేసుకుంటూ పోతే మావిగన్ మామయ్య జగన్ కి ఏదైనా లీడ్ దొరుకుతుందా? చూడాలి. ఈ మధ్యలో కొన్ని డౌట్స్ వస్తున్నాయి నాకు. పవన్ కళ్యాణ్ కి హెల్త్ బాగోలేకపోతే మన జగన్ మామయ్య ట్వీట్ చేయడం, విజయమ్మ పుట్టినరోజైతే నారా లోకేష్ ట్వీట్ చేయడం, ఇప్పుడు టీడీపీ జనసేన గొడవ పడడం అంతా ఏదో ఇంటర్లింక్ లాగా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఉంది. మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా జరగొచ్చు. మరి ఈ గొడవ గురించి కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో లెట్స్ సీ.